31 భుజించుటకు పరలోకము నుండి ఆయన ఆహారము వారికి అనుగ్రహించును అని వ్రాయబడినట్టు మన పితరులు అరణ్యములో మన్నాను భుజించిరని ఆయనతో చెప్పిరి. కాబట్టి యేసు, పరలోకము నుండి వచ్చు ఆహారము మోషే మీకు ఇయ్యలేదు, నా తండ్రియే పరలోకము నుండి వచ్చి నిజమైన ఆహారం మీకు అనుగ్రహించుచున్నాడు. పరలోకము నుండి దిగివచ్చి లోకమునకు జీవమునిచ్చినది దేవుడు అనుగ్రహించే ఆహారమైనదని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని వారితో చెప్పాను. కావున వారు ప్రభువా, ఈ ఆహారం ఎల్లప్పుడూ మాకు అనుగ్రహించమనిది. అందుకు యేసు వారితో ఇట్లనెను, జీవాహారము నేనే. నా యొద్దకు వచ్చేవాడు ఏమాత్రమును ఆకలిగొనడు. నా యందు విశ్వాసం ఉంచేవాడు ఎప్పుడునూ దప్పికొనడు. మీరు నన్ను చూసి విశ్వసింపకున్నారని మీతో చెప్పి తిని. అలాగే 7వ అధ్యాయము 37వ వచనం చదవండి. నెక్స్ట్ పేజీలో ఉంటుంది, 88. ఆ పండుగలో మహాదినమైన అంచెదినమున యేసు నిలిచి, ఎవడైనను దప్పికొని ఎడల నా యొద్దకు వచ్చి దప్పి తీర్చుకొనవలెను. నా యందు విశ్వాసముంచువాడెవడో లేఖనము చెప్పునట్టు వాని కడుపులో నుండి జీవజల నదులు పారునని బిగ్గరగా చెప్పెను. హల్లెలూయా. లోకా సువార్త 17వ అధ్యాయం 37వ వచనం కూడా చదువు. కంగారు పడకండి, ఇన్ని వచనాలు చదివేస్తున్నానంటే చాలా పెద్ద వర్తమానం ఉంటుంది అనుకోకండి. లోకా 17వ అధ్యాయం 37వ వచనం. పేజ్ నెంబర్ 67, 68, పేజ్ నెంబరు 70. లోకా 17:37. ఒకతే కొనుపోబడును, ఒకతే విడిచిపెట్టబడునను. శిష్యులు, ప్రభువా ఇది ఎక్కడ అంటే బ్రాకెట్లో జరుగునని ఆయనను అడిగినందువలన ఆయన పీనుగు ఎక్కడ ఉన్నదో అక్కడ గద్దలను పోగవునని వారితో చెప్పాను. దేవుడి పరిశుద్ధ వాక్యం మన కొరకు జీవించిన గాక. చిన్న ప్రార్థన. పరిశుద్ధుడా స్తోత్రములు నాయన, గొప్ప దేవుడా స్తోత్రములు. ఇంతవరకు నీ యొక్క తండ్రి కుమార్తె ప్రభా చేసిన ప్రార్థన మీరు విన్నారు. ఇదిగో ఆశకున్న ప్రాణాన్ని మేలుతో తృప్తిపరిచే దేవుడు ప్రభా. ఇదిగో తండ్రి నాయన, మాట్లాడిన నాలో ఏమీ లేదు. ప్రభాని స్తోత్రములు తండ్రి నాయన, మాట్లాడించేది నీవు ప్రభాని స్తోత్రములు. నీ ఆత్మతో ప్రభా ప్రేరేపించి ప్రభా, ఇదిగో తండ్రి నాయన, నా యొక్క మట్టి పెదవులు ప్రభా, అపత్రమైన పెదవులు ముట్టి ప్రభా, నీ ప్రజలకు కావలసిన ప్రభా వాక్యాన్ని మీరు అనుగ్రహించమని సన్నిధిలో ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఇదిగో వినేవారు ప్రభా వాక్యమును తండ్రి వారి హృదయాల్లో చేర్చుకొని ప్రభా, వారి హృదయంలోంచి వారి ప్రాణాత్మలోకి వెళ్ళి దాని ప్రకారంగా జీవించే భాగ్యం మీరు దయచేయమని, మీరే కాచి కాపాడమని ప్రభా, ఈ బిడ్డలకు ఏది అవసరమో వారికి అది అనుగ్రహించమని, మీరే కాచి కాపాడమని యేసుక్రీస్తు నీ పరిశుద్ధ నామంలో కొద్ది వినపములు మీకు వినంతో అడిగి వేడుకొనిచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి అందరూ కూర్చోండి. ప్రార్థన చేస్తే చాలమ్మా, ప్రతిరోజు ప్రార్థన చేయవలసిన అవసరం లేదు. ఒకసారి ప్రార్థన చేస్తేనే స్వస్థత వచ్చేస్తుంది అని చెప్పాను. ఆమె ఎంతవరకు అర్థం చేసుకుందో లేదో తెలియదు. అయినా ఈరోజు శనివారం కాబట్టి విశ్వాసుల చేత కొంతమంది చేత ప్రార్థన చేయిస్తాను కనుక దేవుని చిత్తాన్ని బట్టి నీ భర్తకి దేవుడు స్వస్థత ఇస్తాడని చెప్పడం జరిగింది. కనుక వాక్యము తక్కువగా చెప్పుకొని ఒక పావుగంట సేపు చిన్న చిన్న ప్రార్థనలు, ఒక 4-5 ప్రార్థన చేస్తే దేవుడు మన ప్రార్థన వింటాడు. ప్రవక్త చెప్పాడు, నేను అనేక సార్లు మీకు చెప్పాను, మనం ఒక్కరిగా ప్రార్థన చేయడం కంటే సంఘంగా ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన దేవుడు నెరవేరుస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే మనం ఒక్కడం పరిపూర్ణం కాదు, కానీ సంఘం అంతా కలిసి పరిపూర్ణత కలిగి ఉంటుంది. కాబట్టి సంఘంగా మనం కలిసి ప్రార్థన చేసినప్పుడు దేవుడు మన ప్రార్థన వింటాడు, ప్రార్థనకు ప్రతిఫలం ఇస్తాడు. ప్రియులారా, కనుక ఆయన చాలా వృద్ధుడైపోయాడు, ఇంకా బతికి ఏదో సాధిద్దామని కాదు, కానీ ఆ బ్రతికిన 4 రోజులైన ఆరోగ్యంతో బ్రతకాలని మీరు అందరూ ప్రార్థన చేయాలని కోరుతూ ఉన్నాను. ఆయన పేరు దానియేలు గారు, ఆమె పేరేమో శారమ్మ గారు. మీ ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోనండి. అలాగే ఇప్పుడు వాక్యం అయిపోయిన తర్వాత కూడా మన పెద్దలు కొంతమంది స్త్రీలు ప్రార్థన చేస్తారు వాళ్ళ గురించి. కనుక అది సంగతి, వాళ్ళ గురించి అందరూ ప్రార్థన చేయండి. ఎందుకంటే మన సంఘంలో విశ్వాసం అంటే మన యొక్క శరీరంలో వాళ్ళు ఒక అవయవంలో ఉన్నారు. ఒక అవయవానికి జ్వరం వచ్చినా, ఒక అవయవానికి జబ్బు వచ్చినా శరీరానంతరికి జబ్బు వచ్చినట్టే. కనుక కాలుకి దెబ్బ తగిలితే శరీరానికి ఏమవుతుందండి? జ్వరం వస్తుంది. అంతేనా? ఎందుకు వస్తుంది?
అది కాలే కదా, ఏలే కదా. శరీరాంతానికి ఎందుకు జ్వరం రావాలి? ఎందుకంటే అది శరీరంలో భాగం కాబట్టి. కనుక హల్లెలూయా. కనుక వాళ్ళు మన సంఘంలో ఒక పార్ట్ కాబట్టి, సంఘంలో ఒక పార్ట్కి దెబ్బ తగిలితే, ఆకాను పాపం చేస్తే ఏమయ్యారండి? ఇశ్రాయేల్ సంఘంలో 16 మంది చచ్చిపోయారు. ఎందుకు? ఆకాను పాపం చేస్తే ఇశ్రాయేల్ చచ్చిపోవడం ఏంటి? ఇశ్రాయేల్ అంతా ఒక సంఘం కనుక ఆకాను పాపం చేస్తే సంఘం మొత్తానికి వచ్చింది, శాపం వచ్చింది. అలాగే ప్రవక్త చెప్పాడు, అలాగే మన సంఘంలో ఎవరన్నా జారిపోతే, ఎవరన్నా పక్కకు పోతే సంఘం అత్తడికి కూడా ముందుకెళ్దాం, అక్కడ ఆగిపోద్ది ఇంక సంఘం. హల్లెలూయా. కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి. సంఘం అంటే చిన్న విషయం కాదు. చాలా నిష్ఠతో, నియమంతో ఈ సంఘంలో సభ్యులందరూ జీవించాలి. హల్లెలూయా. ఇదివరకు మనం సంవత్సరానికి ఒకసారి కూడుకొని రొట్టె ద్రాక్షరసం తీసుకున్నప్పుడు ఏం చేసేవాడు అండి? ఎవరెవరు దెబ్బలాడుకున్నారో, ఎవరెవరు కొట్టుకున్నారో, ఎవరెవరు తిట్టుకున్నారో వారందరు చేతులు కలిపి వాళ్ళకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా మాట్లాడించి ఆ ముందర సమస్యలన్నీ తీర్చిన తర్వాత ప్రభురాత్రి భోజనం ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు మనకు అంత సమయం లేదు. వీఆర్ లివింగ్ ఇన్ ద ఫాస్ట్ ఫుడ్, ఫాస్ట్ ఏజ్. కనుక ఫుడ్లో ఫాస్ట్ ఉండాలి, ప్రతి పనిలో ఫాస్ట్గా ఉండాలి, ప్రయాణం ఫాస్ట్గా జరగాలి, ప్రతిదీ కూడా ఫాస్టే. ఇంకేది అసలు లేట్ అవ్వడానికి లేదండి. ఇప్పుడు 100 కిలోమీటర్ల స్పీడ్లో బండి వెళ్ళాలి. అది ఎవడానికి అడ్డొస్తే ఆ పక్కన ఉన్న దేన్నో వద్దాలి. తర్వాత ఒక 6 రోజులేమో కామాలో ఉండాలి, ఇంట్లో ఉండాలి, పూలో కొనాలి, ఇవన్నీ జరగాలి. ప్రవక్త చెప్పాడు, ఒక 5 నిమిషాల కోసం చూసుకుంటారంట, 5 నెలలు ఆసుపత్రిలో ఉంటారండి. ఒక 5 నిమిషాలు లేటుకి వెళ్తే పులిగిపోతే ఏమి లేదు ఇంటి దగ్గర. మనం ప్రార్థన చేసినప్పుడు వెంటనే సమాధానం వచ్చేయాలి, మనకి రాదు. ఎందుకంటే దేవుడు ఆయన సమయంలో ఆయన ఇస్తాడు. అప్పటి వరకు మనం ప్రార్థన చేస్తూనే ఉండాలి. కనుక ప్రియులారా, మనం ఫాస్ట్గా చేయడానికి ఏమి లేదు. కనుక దేనికైనా సరే దాని సమయం దానికి ఉంటుంది, దాని పరిస్థితి దానికి ఉంటుంది. సరే, మనం ఎక్కువ సోది కొడితే ఇప్పుడు మనకి టైం లేదు కాబట్టి తొందరగా వెళ్ళిపోదాం. కనుక మనం ఏమై ఉన్నామంటే, మనం తినే ఆహారము, మనం తాగే నీరే మనమై ఉన్నాం. హల్లెలూయా. కనుక మా నాన్నగారిని తీసుకుంటే ఆయన తల చనిపోయే వరకు కూడా చాలా మట్టుకి చాలా పర్సెంటేజ్ బెరవలేదండి, నల్లగానే ఉంది. నా తల చూస్తే ఇప్పుడే మొత్తానికి 80 ఏళ్ళ ముసలిలాగా అయిపోయింది. కనుక మా తాతను చూసినట్లయితే అసలు ఆయన చనిపోయే వరకు ఒక్క ఎండుకు మెరలేదండి, పూర్తి బ్లాక్. అలాగా మనం బ్యాక్ వెళ్తుంటే అంటే వాళ్ళకున్న బలం మనకు లేదు. ఎందుకు లేదంటారు? ఎందుకు లేదండి? చాలా సింపుల్, ప్రతి ఒళ్ళు చెప్తారు దానికి ఆన్సర్. ఎందుకు లేదంటే వాళ్ళ తిన్న బలమైన తిండి మనం తినట్లేదు. మనం తినేదేంటి? యూరియా, పొటాషు, లేకపోతే ఏంటి పురుగు మందులు, ఇవే తిన్నాం మనం. మనకు బలం ఎక్కడి నుంచి వస్తుంది? కృపవతికున్న బలం నాకు ఉందండి, ఉండదు. ఎందుకంటే అంత దూరమైన నడుచుకుంటూ వచ్చేద్దాం మీటింగ్కి. నాకు బండి ఉండాలి, లేకపోతే ఎవరో తీసుకెళ్ళాలి, ఇన్ని కథలు ఉంటాయి. కనుక ప్రియులారా, మన తండ్రులకు ఉన్న బలం మనకు లేదు, మనకున్న బలం మన పిల్లలకి ఉండదు. ఇలా జనరేషన్కి ఏమవుతుందంటే బలం అనేది తగ్గిపోతుంది, శరీరంలో స్ట్రెంగ్త్ అనేది తగ్గిపోతుంది, కానీ తెలివి అనేది పెరిగిపోతుంది. హల్లెలూయా. జనరేషన్కి ఏం పెరిగిపోతుందండి? తెలివి పెరిగిపోతుంది. ఒక ఇప్పుడే పుట్టిన పిల్లడితో మనం మాట్లాడలేము. వాడు అడిగే ప్రశ్నలకి మనం సమాధానం చెప్పలేము. మన దగ్గర ప్రశ్నలకు సమాధానాలు ఉండవు. వాళ్ళు అడిగే ప్రశ్నలకి, చిన్నపిల్లల ప్రశ్నలు ఎత్తే మన దగ్గర సమాధానాలు ఉండవండి. ఎందుకు? వాళ్ళకి ఐక్యూ పెరిగిపోయింది బాగా, ఇంటెలిజెన్స్ కోఎఫిషియంట్ అంటారు దాన్ని. అది బాగా పెరిగిపోయి జనరేషన్కి ఐక్యూ పెరిగిపోతుంది అనమాట. ఐక్యూ అంటే ఏంటంటే వాళ్ళ తెలివితేటలు పెరిగిపోతున్నాయి, కానీ వాళ్ళ యొక్క బలం ఏమవుతుందండి? తగ్గిపోతుంది. హల్లెలూయా. కనుక ఇప్పుడు కడుపులోనే అన్నీ నేర్చుకుని వచ్చేస్తున్నారు పిల్లలు. ఎందుకంటే జనరేషన్ అటువంటిది, జనరేషన్ టు జనరేషను అలాగా మార్పులు చేర్పులు వస్తున్నాయి. కనుక నేను చెప్పదలుచుకున్నది ఏంటంటే, మనం ఏమై ఉన్నామంటే మనం తినే తిండి, మనం తాగే నీళ్ళే మనమై ఉన్నాం. ప్రవక్త ఏమన్నాడంటే నేను ఈ జెఫర్సన్ విల్లే యొక్క మట్టినై ఉన్నాను అన్నాడు. హల్లెలూయా. ఆయన జెఫర్సన్ విల్లేలో పుట్టాడు కాబట్టి ఆ జెఫర్సన్ విల్లే యొక్క మట్టి అయి ఉన్నాడు ఆయన అన్నాడు. హల్లెలూయా. అలాగే మనమందరం కూడా మనం ఎక్కడెక్కడ పుట్టామో అక్కడ మట్టి అయి ఉన్నాం మనము. హల్లెలూయా. మన తల్లి మనల్ని ఎక్కడ గర్భం ధరించిందో
అక్కడ మట్టి అయి ఉన్నాము. ఎందుకు అక్కడ మట్టి అయి ఉన్నాము మనం? మీరు చెప్పండి. రే పాప కూర్చోండి, మళ్ళీ కూర్చోండి వెళ్ళి కూర్చోండి. పృథ్వీరాజ్ కూర్చోవాలి. మనము ఎందుకు అక్కడ మట్టి అయి ఉన్నాము చెప్పండి? ఎందుకు మట్టి అయి ఉన్నాం అంటే మనం తినే ఆహారాన్ని బట్టే మనం మట్టి అయి ఉన్నాం. ఆహారం ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడి నుంచి వచ్చిందండి? మట్టిలోంచే వచ్చింది. హల్లెలూయ. మట్టిలోంచి వచ్చింది తింటున్నాం కాబట్టి మనం మట్టి అయి ఉన్నాం. ఈ శరీరం ఏంటి? మట్టి. దీనికి ఏం కావాలి? మట్టే కావాలి. హల్లెలూయ. మట్టికి ఏం కావాలండి? మట్టే కావాలి. హల్లెలూయ. కనుక ఈ మట్టి ఎక్కడదంటే మనం ఎక్కడ పుట్టామో అక్కడ గుప్పుడు మట్టి అయి ఉన్నాము. కనుక మన్ను అనేది మళ్ళా మన్నుకే వెళ్ళిపోవాలి. కనుక ఈ మన్ను జీవించాలంటే ఇంకో మన్ను కావాలి ప్రతిరోజు. ఆ మన్ను భుజించి మన్నుగా బ్రతుకుతూ ఉంది. హల్లెలూయ. కనుక ప్రియులారా, మనం తినే ఆహారము, మనం తాగే నీళ్ళే మనం ఏమై ఉన్నామో అదే ఉంది. హల్లెలూయ. అలాగే మన ఆత్మను తీసుకున్నట్లయితే మనం ఏమి భుజిస్తున్నామో అదే మన ఆత్మ ఉన్నది. హల్లెలూయ. మనం ఏమి భుజిస్తున్నామో అదే మన ఆత్మ ఉంది. హల్లెలూయ. వాక్యం ఏమై ఉంది? వాక్యము ఆహారమై ఉంది. హల్లెలూయ. వాక్యము ఒక ఆహారమై ఉంది. అది ఆత్మ సంబంధమైన ఆహారమై ఉంది. అలాగే వాక్యము కూడా నీరై ఉంది. మనం పాట పాడతాం, నీ వాక్యము నీరై ఉండెను, మా దాహము తీర్చుచుండెను. హల్లెలూయ. వాక్యము నీరై ఉంది, వాక్యము ఆహారమై ఉంది. కనుక ఈ ఆత్మకి ఏం కావాలి? మన శరీరానికి ఎలాగ ఆహారం కావాలో ఆత్మకు కూడా ఆహారము కావాలి. హల్లెలూయ. ఆత్మకి మనం ఇచ్చే ఆహారం ఏంటంటే, క్రైస్తవ బిడ్డలుగా క్రైస్తవులుగా మనం ఇవ్వాల్సిన ఆహారం ఏంటంటే వాక్యాన్ని మనం ఇవ్వాలా. హల్లెలూయ. వాక్యం అనే జీవజలాన్ని మనం ఇవ్వాలా. అప్పుడు మన లోపల ఉన్న ఈ యొక్క మన ఆత్మ రోజు రోజుకి బలం పుంజుకుని ఎదుగుతుంది. హల్లెలూయ. మనం తినే ఆహారము హైబ్రిడ్ అయిపోయింది, కానీ మనం తినే ఆహారంలో బలం లేదు, కానీ వాక్యములో బలము ఎప్పటికీ అలాగే ఉంది. నిన్ను ఎత్తబడి విశ్వాసాన్ని తీసుకెళ్లే బలము ఇంకా వాక్యంలోనే ఉంది. వాక్యము నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉంది. దీనిలో ఉన్న జీవం పోలేదు. వాక్యములో నిత్య జీవం ఉంది. వాక్యమే సత్యమై ఉంది. నిన్ను అసత్యము నుంచి సత్యానికి మార్చేది వాక్యం. పాపము నుంచి పరిశుద్ధతకు తీసుకొచ్చేది వాక్యం. నిన్ను మార్చేది వాక్యం. నీ శరీరానికి మార్పిచ్చేది వాక్యం. వాక్యంలో శక్తి మాత్రం పోలేదండి. మనం తినే ఆహారంలో శక్తి పోతే పోవచ్చు, కానీ వాక్యంలో శక్తి మాత్రం పోలేదు. అందుకే యేసు ప్రభు అంటున్నాడు, పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారాన్ని నేనే. నన్ను భుజించేవాడు ఎప్పుడు దప్పికొనడో, ఎప్పుడు ఆకలి కొనడో. ఎందుకంటే నన్ను భుజించేవాడికి ఆయనకి ఏముంటుందంటే ఒక సాటిస్ఫాక్షన్ అనేది ఉంటుంది. అతనికి ఒక సంతృప్తి ఉంటుంది అతని జీవితంలో. యేసు ప్రభుని ఎవరైతే లోనికి అంగీకరించారో, రోజు ఎవరైతే తింటున్నారో, రోజు ఎవరైతే ఆ జీవజలములు తాగుతున్నారో వారిలో ఒక విధమైన సంతృప్తి ఉంటుంది. వారి ఆత్మలో బలం ఉంటుంది, వారిలో శక్తి ఉంటుంది. ఎందుకంటే ఆయనే శక్తి అయి ఉన్నాడు, ఆయనే జీవమై ఉన్నాడు. హల్లెలూయ. యేసు ప్రభు ఏమై ఉన్నాడు? యోహాను సువార్త 1:1 ఆది యందు వాక్యము ఉండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, వాక్యము దేవుడై ఉండెను. హల్లెలూయ. కనుక యేసు ప్రభు అంటున్నాడు, నేనే జీవాహారాన్ని నేనే. ఇళ్ళవన్నారు మోసే అరణ్యంలో మన్నానిచ్చాడు, ఆకాశం నుంచి ఆహారాన్ని ఇచ్చాడు అన్నాడు. ఓరి వెర్రివారులారా, ఆహారము అది నాకు సాదృశ్యమై ఉంది. హల్లెలూయ. పరలోకం నుంచి వచ్చిన ఆహారం ఎవరికి సాదృశ్యమై ఉంది? యేసు ప్రభుకి సాదృశ్యమై ఉంది. ఆ మోసే మీకు పరలోకం నుంచి వచ్చిన ఆహారాన్ని ఇవ్వలేదు, కానీ ఆ పరలోకం నుంచి వచ్చే ఆహారాన్ని నేనే. హల్లెలూయ. నా తండ్రి పరలోకం నుంచి నన్ను పంపించాడు. మీరు ఆహారం మన్నా తినాలి, అందరూ చనిపోయారు, కానీ మీరు నన్ను భుజిస్తే ఎవ్వరూ చనిపోరు. నన్ను భుజిస్తే మీకు నిత్య జీవం. మన్నా తినాలి, అందరూ ఏమైపోరండి? ఎవడైనా వాగ్దానం దేశం వెళ్ళాడా? ఇద్దరు తప్ప ఎవ్వరూ వెళ్ళలేదు, అందరూ చనిపోయారు. ఎందుకు వెళ్ళలేదండి? అది జీవాహారము కాదు, వాళ్ళు బ్రతకడానికి ఆహారం అది. హల్లెలూయ. జీవాహారం ఎవరైతే తింటారో వారిలో జీవం అనేది ఉంటుంది, వారిలో జీవం నివాసం చేస్తుంది. మనం చెప్పుకున్నాం, జీవము మరణము ఎదురైనప్పుడు జీవము మరణాన్ని ఏం చేస్తుందండి? మింగేస్తుంది. హల్లెలూయ. జీవం ముందు మరణం నిలబడలేదు, ఎందుకంటే జీవం మరణాన్ని మింగివేస్తుంది. హల్లెలూయ. కనుక సిలువలో జరిగిన కార్యం ఏంటంటే, ఇదిగో జీవము మరణాన్ని మింగేసింది, మరణపు ముళ్ళుని విరిచివేసింది. కనుక ఆయన యందు విశ్వాసం ఇచ్చేవాడు ఎవడో ఇక చనిపోవడు.
ఎందుకు చనిపోడంటే మరి మనందరం చనిపోవట్లేదండి, మనందరం చనిపోవట్లేదు, నిద్రిస్తున్నాం. ఏదో ఒక రోజు మరలా లేస్తాం. యేసు ప్రభుని అంగీకరించిన వాళ్ళు, ఆయన విశ్వాసం ఉంచిన వాళ్ళు ఎప్పుడు కూడా ఏం చేయరండి, చనిపోరాళ్ళు, తిరిగి లేస్తారు. మళ్ళీ దేవుడు ఎంతో ఆధిక్యత ఇచ్చాడు. ఈ రాత్రి కాలంలో మనం నేర్చుకోవాల్సిన అంశం ఏంటంటే, ఇదిగో నేను జీవాహారాన్ని, నన్ను భుజించేవాడు ఎప్పుడు ఆకలి కొనడం. అది ఈరోజు యొక్క వాక్యం. ఇదిగో నా జీవజలములు, నా నిత్య జీవజలములు తాగేవాడు వారి కడుపులో నుండి జీవజలపు ఊటలు బయటికి పొదిలి పారుతాయి అన్నాడు. హల్లెలూయా. ఆ జీవజలపు ఊటలు ఏంటో కాదు కానీ అదే పరిశుద్ధాత్మ ఉన్నది. ఆ శిష్యులు పొందబోయే పరిశుద్ధాత్మ గురించి ఆయన ముందుగానే ఆ యొక్క ప్రవచనాన్ని చెప్పాడు ఆయన. హల్లెలూయా. ఎవరైతే పరిశుద్ధాత్మను పొందుకుంటారో వారి కడుపులో నుండి జీవజలపు ఊటలు బయటికి పారతాయి. హల్లెలూయా. కనుక ప్రియులారా, అలాగే మనం ఇంకో వాక్యం కూడా చదవం. ఏంటి ఆ వాక్యం అంటే, ఇదిగో పీనుగు ఎక్కడ ఉంటుందో గద్దలు అక్కడ ఉంటాయి. హల్లెలూయా. పీనుగంటే ఏంటంటే అప్పుడే చంపబడిన శరీరం. హల్లెలూయా. పీనుగంటే ఎప్పుడో చచ్చిపోయి కుళ్ళు కప్పులు కొడుతుంది కాదండి. గద్దలు అంటే ఈగిల్స్. ఈ పక్షిరాజులు కుళ్ళిపోయిన ఆహారం తినమండి, అప్పుడే చంపబడిన ఆహారాన్ని తింటాయి. పక్షిరాజులు తింటాయి. యోబు గ్రంథంలో ఉంటుంది, పక్షిరాజు పిల్లలు అవి పుట్టగానంటే రక్తాన్ని తాగుతాయంట, మాంసాన్ని తింటాయంటండి పక్షిరాజు పిల్లలు. ఆ యోబు గ్రంథంలో ఉంటుంది, మర్చిపోయిన రెఫరెన్స్. కనుక పక్షిరాజు ఏంటంటే అప్పుడే చనిపోయిన ఆ యొక్క శరీరాన్ని తింటుంది, అప్పుడే చంపుకుని తింటుంది ఫ్రెష్గానే. హల్లెలూయా. కనుక మనము పక్షిరాజులు. ఈ కాలానికి దేవుడు విశ్వాసుల్ని దేనితో పోల్చాడండి, పక్షిరాజులను పోల్చాడు. హల్లెలూయా. ఇది పక్షిరాజుల కాలం. అందుకే మనం పాడతాం కదా, పక్షిరాజును పైకెగిరిపోదును యేసయ్య ఇచ్చిన 2 రెక్కలతో. పక్షిరాజును పైకెగిరిపోదును యేసయ్య ఇచ్చిన 2 రెక్కలతో. ఎగిరిపోదును ఎగిరిపోదును ఆ నిత్య రాజ్యములోకి ఎగిరిపోదును. కనుక దేవుడు మనకు 2 రెక్కలు ఇచ్చాడు. ఏంటో రెక్కలంటే, ఒకటి కొత్త నిబంధన, ఒకటి పాత నిబంధన అనే 2 రెక్కలు ఇచ్చాడండి. హల్లెలూయా. ఆ 2 రెక్కల్లో ఉన్న వాగ్దానాల్లో పక్షిరాజులు ఏ విధంగా వినీల ఆకాశంలో ఎగురుతుంటాయో అలాగే మనం కూడా ఈ దేవుడిచ్చిన పాత నిబంధన కొత్త నిబంధనలో వాగ్దానాలని ఆకాశంలో ఎగురుతూ ఉండాలండి ఆయన పిల్లలుగా. హల్లెలూయా. మనం ఎక్కడ ఉండాలి, విశ్వాసం ఎక్కడ ఉండాలండి? విశ్వాస స్థానం ఏంటి? వాక్యములోనే నీ స్థానము. హల్లెలూయా. వాక్యములోనే నీ స్థానం. హల్లెలూయా. ఈ వాక్య వాగ్దానాలను ప్రతిదినము ఎగురుతూ ఉండాలా, అప్పుడే నీకు జయం. హల్లెలూయా. మొన్న ఒక ఆర్టికల్ చదివాను. ఏంటంటే కాకంటండి ఈ పక్షిరాజుని ఏ విధంగా సరే ఓడించాలని దాని వీపు మీద ఎక్కంట, దాని నెత్తి మీద, దాని యొక్క మెడ మీద పొడుస్తూ ఉంటుందంటండి కాకి. కొంత దూరం ఎగురుతుంటుంది కదండి, మధ్యలో కిందకు వచ్చినప్పుడు, పక్షిరాజు కిందకు వచ్చినప్పుడు దాని మీద కాకి దాని వీపు మీద ఎక్కి పక్షిరాజుకి ఈ రెక్క నుంచి ఈ రెక్క వరకు 16 మీటర్ల పొడుగు ఉంటుందండి. ఇక్కడ నుంచి ఇక్కడ 16 మీటర్లు అంటే అంత, దీనికంటే ఎక్కువ ఉంటుంది. అంత పెద్ద పెద్ద రెక్కలు ఉంటాయి పక్షిరాజుకి. పక్షిరాజుకి రెక్కలు ఎప్పుడు ఇలాగేలాగానే ఎగరదు. అది ఏం చేస్తుంది, ఇలా గ్లైడ్ అవుతుంటుంది అనమాట. రెక్కలను అలాగ టర్న్ చేస్తూ అది పైకి వెళ్ళాలన్నా కిందకి వెళ్ళాలని అలా ఎగురుతుంటుంది. హల్లెలూయా. కనుక ఈ కాకి అంటే దాని వీపు మీద ఎక్కి దాని మెడను పొడుతూ దాన్ని ఏ విధంగా సరే ఓడించాలని ప్రయత్నం చేస్తుంటుందంట. పక్షిరాజు ఏం చేస్తుందంటే తెలుసా, అప్పుడు ఏం చేద్దండి, అప్పుడు ఇది ఏం చేస్తుందంటే పైకి ఎగిరిపోతుందండి. బాగా బాగా ఎత్తుకి వెళ్ళిపోద్దంట. అది పొడిచినా కానీ ఏమందంటండి, పొడిచినా కానీ ఏమందో దాని వాగ్దానాల్లోకి అది వెళ్ళిపోతుందండి. పైకి ఎప్పుడైతే వెళ్ళిపోయిందో పక్షిరాజు ఇంకా అందనంతా మనకి ఇంత కనపడి అంత వెళ్ళిపోద్దండి. పైకి వెళ్ళిపోయినప్పుడు ఈ కాకి అంటే అంత ఎత్తులో ఊపిరి ఆడదండి. ఊపిరి ఆడక అక్కడే దాని వీపు మీద చచ్చిపోతాడండి కాకి. కనుక ప్రియులారా, కాకులు ఈ లోకంలో ఉన్న సంఘ శాఖలో, ఈ లోకంలో ఉన్న క్రైస్తవులు అని చెప్పుకునేవారు మనతో పాటు ఆయన వాగ్దానంలోకి రాలేరు. మనతో పాటు ఆయన వర్తమానంలో లేకపోతే ఆయన వాక్యములో వాళ్ళు ఎగరలేరు. ఎందుకంటే ఆ ఎగిరే భాగ్యము దేవుడు మనకిచ్చాడు. హల్లెలూయా. అసలు వాక్యం అంటే ఏంటో అర్థం కాని అనేక మంది ఉన్నారు ఈ రోజుని.
దేవుడు తన కృపను బట్టి వాక్యము యొక్క ప్రత్యక్షతను దేవుడు మనకి ఇచ్చాడు. హల్లెలూయా. ఇంకో విషయం తెలుసండి, పక్షిరాజు పాముని తినడానికి ఎక్కువగా ఇష్టపడుతుందండి. పక్షిరాజు పాముని తినడానికి ఇష్టపడుతుంది. పాముని అది ఏం చేస్తుందంటే మొట్టమొదటి కాళ్ళతో తన గోడుతో పట్టుకుని అది భూమి మీద సంపదండి పాముని. దాన్ని ఏం చేస్తుందంటే ఆకాశం మధ్యలోకి తీసుకెళ్ళిపోద్దండి పాముని. ఎప్పుడైతే అది పైకి వెళ్ళిపోయిందో, పాము భూమి మీద జీవించడానికి పుట్టిన జీవి అండి. అది పైకి వెళ్ళిపోతే ఏమవుతుందంటే ప్రెజర్ ఎక్కువైపోద్ది అన్నమాట. పైకి వెళ్ళి కొద్దిని ఆ ప్రెజర్కి ఏమవుతుందంటే పాము అక్కడే చచ్చిపోద్ది, అక్కడే ఆ పాముని అది తింటుందన్నమాట. హల్లెలూయా. కనుక ఈ లోకములో దేని గురించి చింతపడవలసిన అవసరం లేదండి పక్షిరాజుకి. హల్లెలూయా. కనుక అటువంటి పక్షిరాజులు ఎక్కడ ఉంటాయంటే ఇప్పుడే చంపబడిన ఆ పీనుగు దగ్గర ఉంటాయి. ఎందుకంటే దాన్ని పీక్కుని తింటాయి. హల్లెలూయా. ఆ పీనుగు ఆయన యేసు ప్రభు చెప్తూ ఉన్నాడు, ఇదిగో నేనే పరలోకము నుంచి వచ్చిన జీవాహారాన్ని, నన్ను భుజించేవాడు ఎప్పుడు ఆకలి కొనడు, నా జీవజలము తాగువాడెప్పుడు దప్పిక కొనడు, వాడే నిత్య జీవము గలవాడు. హల్లెలూయా. ఎవరై ఉన్నారు ఆయన? ఇప్పుడే చంపబడిన ఆ యొక్క శరీరం ఏంటంటే ఏదో కాదు కానీ ఈ కాలానికి ఈ గడికి పంపించిన దేవుని యొక్క వర్తమానం అయింది. దీన్ని భుజించేవాడు, దీంట్లో ఉన్న రక్తాన్ని తాగేవాడు, దీని చుట్టూ మనమందరము ఇప్పుడు దేని చుట్టూ చేరాం? మనం పక్షిరాజులమైన మనమందరం ఎక్కడ చేరాం? వాక్యము చుట్టూ చేరాం. వాక్యం అనే శరీరం చుట్టూ చేరాం. ఈ వాక్యాన్ని మనం అందరం భుజిస్తున్నాము లేదు ఇప్పుడు? హల్లెలూయా. ఈ వాక్యాన్ని నిజంగా మనం భుజిస్తే, ఈ వాక్యం నిజంగా మన హృదయంలోకి వెళ్తే, హృదయంలోంచి మన యొక్క ప్రాణాత్మలోకి వెళ్ళి అది మనల్ని ఏం చేస్తుందంటే మనకి నిత్య జీవాన్ని ఇస్తుంది. హల్లెలూయా. మనలో ఉన్న ప్రతి వంకరను అది ఏం చేస్తుందండి? నిదానం చేసేస్తుంది. మనలో ఉన్న ప్రతి పాపాన్ని అది కడిగేస్తుంది. మొన్న వారం చెప్పుకున్నాం మనం, మనకి శుద్ధీకరణ ఎలాగొస్తుంది? వాక్యము ద్వారా వస్తుంది. మనం చెప్పుకున్న 17వ అధ్యాయము యోహాను సువార్తలో ఏం చెప్పుకున్నాం? నీ సత్యము ద్వారా వీరిని శుద్ధీకరించము, నీ వాక్యమే సత్యమై ఉంది. హల్లెలూయా. ఎలాగ మనకు శుద్ధీకరణ వస్తుంది? పాపం అంటే అసలు మనకి చేయాలనే ఆలోచన మన హృదయంలోంచి ఎలా పోతుంది? పాపము వాసన ఎలా పోతుంది మన జీవితంలో నుంచి అంటే కేవలము వాక్యము మనం నింపుకోవటం ద్వారానే పోతుంది. ఆ వాక్యము, సత్యమైన వాక్యము మనతో నిండినప్పుడు, ఆ వాక్యంతో మనం నిండి ఉన్నప్పుడు పాపము చేయాలనే ఆలోచన నీకు ఎంత మాత్రం ఇంకా ఉండదు. అదే శుద్ధీకరణ అంటే. పాపపు వాసన నీలోంచి పోవటమే శుద్ధీకరణ అంటే. వెంటనే అది ఎప్పుడైతే నీళ్ళు జరిగిందో వెంటనే నువ్వు పరిశుద్ధాత్మ బాప్తిస్తానికి రెడీ అయిపోయావు అని అర్థం. హల్లెలూయా. కనుక అది మనకు శుద్ధీకరణ ఎక్కడ వస్తుందంటే వాక్యము ద్వారానే మన శుద్ధీకరణ వస్తుంది. వాక్యం ఏమై ఉందండి? అదే ఏర్పాటు చేసే జలమై ఉంది. మనం చెప్పుకున్నాం మన ఏర్పాటు జలం ఉండేది ఇశ్రాయేలుకి. ఏంటి ఏర్పాటు చేసే జలం అంటే? ఆ ఎర్రని పెయ్యను తగలబెట్టి ఆ బూడిద నీటిలో కలిపి ఆ యొక్క జలాన్ని ఆ యొక్క సంఘంలోకి వచ్చి వాళ్ళందరి మీద చల్లివరండి. అదే ఏర్పాటు చేసే జలం. ఏర్పాటు చేసే జలం అంటే ఏంటంటే బయట నుంచి లోకములో నుంచి ఇశ్రాయేలుని వేరుపరిచేదే ఏర్పాటు చేసే జలం. అయితే మనల్ని లోకములోంచి ఏర్పాటు చేసేది ఏంటి? లోకములోంచి సెపరేట్ చేసేది ఏంటి? వాక్యమై ఉన్నది. హల్లెలూయా. ఆ వాక్యమే నన్ను లోకంలోంచి సెపరేట్ చేస్తుంది. వాక్యం నీలో ఉంటే ఈ లోకాన్ని అంత మాత్రం నువ్వు ప్రేమించావు, దేవుణ్ణి ప్రేమిస్తావు, దేవుని సన్నిధిని ప్రేమిస్తావు, దేవుడితో నివసించాలని కోరుకుంటావు. దేవుడి పిల్లలంటే నీకు ఇష్టం ఉంటుంది. హల్లెలూయా. కొంతమంది ఉంటారు క్రైస్తవులే కానీ వాళ్ళ స్నేహితులందరూ బయట అంజులు ఉంటారు, వాళ్ళు ఉంటారు, వీళ్ళు ఉంటారు, 300 మంది ఉంటారు. కానీ దేవుని పిల్లలంటే వాళ్ళకి ఏమాత్రం ఇష్టం ఉండదు. హల్లెలూయా. కానీ నువ్వు నిజంగా నీలో దేవుడు ఉంటే, దేవుని నమ్ముకున్నావాడంటే, దేవుని పిల్లలంటే నువ్వు ఎంతగానో ఇష్టపడతావు, వారిని ప్రేమిస్తావు, వాళ్ళతో ఉండాలని కోరుతాను. హల్లెలూయా. కనుక ప్రియులారా, ఇదిగో నేనే జీవాహారాన్ని, పరలోకం నుంచి వచ్చిన జీవాహారాన్ని నేనే. ఇదిగో పక్షిరాజులు గారు నా చుట్టూ చేరండి, మీరు నన్ను మీరు తినండి. యేసు ప్రభువే చెప్తున్నాడు, నన్ను మీరు తినండి. ఇదిగో ఆ శరీరానికి ఈ రొట్టె నా శరీరము, ఈ ద్రాక్షరసము నా యొక్క రక్తం. దీన్ని నేను వచ్చే వరకు మీరు తినండి. హల్లెలూయా. దీన్ని తింటే మీకు నిత్య జీవం వస్తుంది. హల్లెలూయా. మీరు నిత్య జీవం పొందుకోవాలంటే ఆయన శరీరాన్ని మనం తినాలి, ఆయన రక్తాన్ని మనము తాగాలి. ఒకటి లిటరల్గా ఆయన శరీరానికి రక్తానికి సాదృశ్యమైన రొట్టె ద్రాక్షరసం మనం తింటాం. ఇంకా లిటరల్గా ఏంటంటే ఇప్పుడే ఈ కాలానికి వచ్చిన ఇప్పుడే చెప్పబడిన ఈ వాక్యాన్ని మనం తింటాం. హల్లెలూయా. యేసుక్రీస్తు నామములో, యేసుక్రీస్తు నామమే రక్తపు నీరు అన్నాడు ప్రవక్త.
హల్లెలూయా. యేసుక్రీస్తు నామం ఎక్కడ ఉంది? వాక్యములోనే ఉన్నది. హల్లెలూయా. ఆ వాక్యమే రక్తముతో నిండి ఉన్నది. హల్లెలూయా. ఒక ఆయన అనేవాడు, వాక్యము మెదులుతుందండి అనేవాడు. హల్లెలూయా. వాక్యము మెదులుతుంది. హల్లెలూయా. ఎందుకంటే వాక్యములో జీవం ఉన్నది. ఆ వాక్యము నీ జీవితంలో జరిగినప్పుడు ఆ వాక్యము నీ జీవితంలో మెదులుతూ ఉందని అర్థం. హల్లెలూయా. వాక్యము నువ్వు విని దాన్ని చేసినప్పుడు అది నీ జీవితంలో కదులుతూ ఉంది. వాక్యములో జీవం ఉంది. వాక్యము చనిపోయింది కాదు. నేనిచ్చి నీళ్లు తాగేవాడు ఎప్పటికీ తప్పికొనడు. వాడు నిరంతరము జీవిస్తాడు. వాడి కడుపులో నుంచి జీవజల పూటలు వెళతాయి, బయలు పారుతాయి. హల్లెలూయా. మన పరిశుద్ధాత్మను పొందుకున్నప్పుడు అది మనకే లాభం కాదు, కానీ మన చుట్టూ ఉన్న వాళ్ళందరికీ అది ఉపకారమే. హల్లెలూయా. కనుక ప్రియులారా, ఇంకా చాలా విషయాలు మనం దీని నుంచి మనం చెప్పవచ్చు, కానీ మనం ప్రార్థన చేద్దాం. 10:15 ఒక 15 నిమిషాలు వారి గురించి ప్రార్థన చేద్దాం ప్రియులారా. కనుక ఈ రాత్రి కాలము దేవుడు మన ఇచ్చిన హెచ్చరిక ఏంటంటే, చాలామంది అనుకుంటారు తింటమే భుజించడం అనుకుంటారు. హల్లెలూయా. తింటమే భుజించడం కాదండి. నువ్వు చూడటం కూడా భుజించడమే, నువ్వు వినటం కూడా భుజించడమే, నువ్వు మాట్లాడటం కూడా భుజించడమే, నువ్వు వాసన చూడటం కూడా భుజించడమే, నీ స్పర్శ కూడా భుజించడమే. ఇవన్నీ ఎక్కడికి వెళ్తున్నాయి? ఎక్కడికి వెళ్తున్నాయండి? నీ మైండ్లోకి వెళ్తున్నాయి. హల్లెలూయా. నువ్వు వింటే నువ్వు విన్న మాట ఎక్కడికి వెళ్తుంది? మొట్టమొదట నీ మైండ్లోకి వెళ్తుంది. నువ్వు మాట్లాడితే నువ్వు మాట్లాడిన మాట ఎక్కడికి వెళ్తుంది? నీ మైండ్లోకి వెళ్తుంది. నువ్వు ఎవరైనా చెప్పిన మాట వింటే అది ఎక్కడికి వెళ్తుంది? నీ మైండ్లోకి వెళ్తుంది. నువ్వేదైనా వాసన చూస్తే ఎక్కడికి వెళ్తుంది? నీ మైండ్లోకి వెళ్తుంది. నీ మైండే ఆ వాసన నువ్వు చెప్తుంది నీకు, నీ ముక్కు చెప్పదు. నువ్వెవరో తింటే అది చూడటం, మాట్లాడటం, వినటం, అది ప్రతిదీ కూడా ఏంటండి మనం లోనికి పంపిస్తున్నాం దాన్ని. హల్లెలూయా. భోజనాన్ని ఎక్కడ పంపిస్తున్నాం? లోనికి ఎలా పంపిస్తున్నావో ఈ అడ్డమైన చెత్త కూడా ఏం చేస్తున్నాం? మన ఆత్మలోనికి పంపిస్తున్నాం. ఆత్మలోకి వెళ్ళి తినకుంటాయి. పొద్దున్న లేచి సాయంత్రం వరకు మొబైలే. ఈ మొబైల్ చుట్టం వల్ల ఏమవుతుంది? నీ ఆత్మ ఏమవుతుందండి? అయిపోతుంది. ఈ పని అంతా మొత్తం నిండిపోతుంది, ఏదో చెత్తతో నిండిపోతుంది. ఇంతకుముందు ప్రాక్కుండగా టీవీ అని చెప్పేవాడు, ఇప్పుడు మొబైల్ అని చెప్పాల్సి వస్తుంది. ఎందుకంటే మొబైలు, కంప్యూటరు అన్నీ కూడా, ఇప్పుడు టీవీ, కంప్యూటర్ అన్నీ కూడా ఇందులోకి వచ్చేసినాయి. కాబట్టి ఇప్పుడు మనం ఏం చెప్పుకోవాలి? మొబైల్ గురించి చెప్పుకోవాలి. కనుక నువ్వేం చూస్తున్నావో, ఏం వింటున్నావో, ఏం మాట్లాడుతున్నావో, ఏం ఆలోచిస్తున్నావో ప్రతిదీ కూడా నీ ఆత్మకి అది ఆహారం అయి ఉంది. నువ్వు దానికి చెడు ఆహారం పెడితే, నీ లోపల ఉన్న ఆత్మకు చెడు ఆహారం పెడితే ఏమవుతుంది? అది నీ ఆత్మ జీవం మరణానికి గురవుతుంది. నీ ఆత్మకు జీవాహారం పెడితే నీ ఆత్మ జీవిస్తుంది, నిత్య జీవం పొందుకుంటుంది. హల్లెలూయా. ఒక ఆయన బాప్తిసం తీసుకున్నాడు. అయ్యా, బాప్తిసం తీసుకున్న తర్వాత ఏమైంది, ఎలాగున్నావు అని బ్రహ్మ గారు ఆయన అడిగితే అని చెప్పాడు, నాన్న బాప్తిసం తీసుకున్న తర్వాత నా పరిస్థితి ఏం బాగాలేదు. 2 కుక్కలు నా లోపలికి వచ్చేసినాయి. ఒకటి తెల్ల కుక్క, ఒకటి నల్ల కుక్క. అవి ఎప్పుడు 24 గంటలు దెబ్బలాడుకుంటూనే ఉంటాయి. ఒకటేమో చేయమని, ఒకటేమో చేయొద్దని. ఇదే గోల, ఏం చేయాలో అర్థం కావట్లేదు అని అన్నాడు. అయితే మరి ఏ కుక్క నెగ్గుతుంది అని అడిగాడు ప్రవక్త. అయితే నేను ఏ కుక్కకు ఆహారం ఎక్కువ పెడతానో ఆ కుక్క నెగ్గుతుంది అన్నాడు. హల్లెలూయా. నీలో కూడా 2 కుక్కలు ఉంటాయి. నీలో 2 కుక్కలు లేవంటే నువ్వు ఇంకా అసలు యేసుక్రీస్తులోకి రాలేదని అర్థం. నీలో పోరాటం లేదంటే నువ్వు ఇంకా యేసుక్రీస్తులోకి రాలేదని అర్థం. నువ్వు ఏదైనా పని చేసినప్పుడు ఒకటి చేయమని, ఒకటి చేయొద్దని నీ లోపల పోరాటం జరుగుతుందంటే నువ్వు దేవుని పెట్టమని అర్థం. అది సంగతి. కనుక నువ్వు నీ జీవితంలో మంచి జరగాలి, మంచి నెరవేర్చాలి అంటే ఆ మంచికి నువ్వు ఆహారం పెట్టాలి. నీ జీవితంలో వాక్యం నెరవేరాలంటే ఆ వాక్యాన్ని నీ ఆత్మకు నువ్వు భుజింప చేయాలి. నువ్వు 24 గంటలు టీవీ సీరియల్స్, టీవీలు, తర్వాత ఆ వీడియోలు, ఈ వీడియోలు నీ ఆత్మకు పెడితే ఏమవుతుందంటే నువ్వు జారిపోవడం గ్యారంటీ. కనుక నువ్వేది పెడుతున్నావో, నీ లోపల ఉన్న దానికి ఏది పెడుతున్నావో అదే నిన్ను జీవింప చేయాలన్నా, నిన్ను మరణింప చేయాలన్నా. హల్లెలూయా. ఈ అంచికాల విశ్వాసులుగా, ఈ చివరి కాలంలో జీవించే విశ్వాసులుగా ఈ విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇవన్నీ ఎందుకు వచ్చినాయి ఇప్పుడు? మరి పాతకాలంలో మరి మా నాన్నగారు ఉన్నప్పుడు ఇంత అడావుడు ఉందా? మొబైల్స్ ఏమైనా ఉన్నాయా? లేవు. ఎందుకు వచ్చినాయి అంటే ఈ చివరి కాలంలో ఉన్న దేవుని బిడ్డలని పాడు చేయడానికి సైతాను తీసుకొచ్చిన ఉపాయాలు అన్నీ. ఈ మొబైల్ ఫోన్స్ ఏంటి, ఈ స్త్రీలు ఏంటి,
ఈ అర్ధనగ్రపు దృశ్యాలేంటి, ఇవన్నీ కూడా దేవుని కుమారుని పాడు చేయడానికి వచ్చిన విషయాలు. హల్లెలూయా. నోవా కాలంలో దేవుడు ఆ మొత్తం ప్రపంచాన్ని ఎందుకు ముంచేశాడండి? ఎందుకు ముంచేశాడంటే కేవలం వ్యభిచారం అనే కారణాన్ని బట్టి ముంచేశాడు. నరుల కుమారులు దేవుని కుమార్తెల వెంట దేవుని కుమారులు నరుల కుమారుల వెంట పోయారు. పెళ్లి చేసుకోలేదు. తెలుగులో పెళ్లి చేసుకున్నారని ఉంది, ఇంగ్లీష్లో పెళ్లి చేసుకోలేదు. ఎవడికి నచ్చింది దాన్ని వాడు తీసుకుని వెళ్ళిపోయాడంట. ఆ కారణాన్ని బట్టి నోవహు కాలంలో దేవుడు సర్వలోకాన్ని ముంచేశాడు. ఈ కాలం కూడా, ఈ కాలం అంతకంటే దౌర్భాగ్యమైన కాలం ఇప్పుడు. హల్లెలూయా. మొబైల్స్ వచ్చిన తర్వాత అసలు చాలా దారుణంగా పరిస్థితులు ఉన్నాయి. మనం రోజు చూస్తున్నాం. నేనేమి విడబడి చెప్పవసరం లేదు, అందరికీ తెలిసిన విషయమే అది. మీరేం క్వశ్చన్ మార్క్ పేజీలు ఏం పెట్టవసరం లేదు. మొబైల్ ఫోన్లు వచ్చిన తర్వాత ఆడోళ్ళు మగోళ్ళ కంటే ఎక్కువగా బరి తెగించేశారు. కనుక ఈ పరిస్థితుల్లో ఒక దేవుని కుమారుడు దేవుని మాట మీద నిలబడాలంటే ఎంతగా వాక్యంతో అతను సహవాసం చేయాలి. ఆనోకు దేవునితో నడిచాడంటే దేవుడు వచ్చి రోజు చేయి పట్టుకుని నడిపించాడా? లేదు. హల్లెలూయా. దేవుని సన్నిధిలో, దేవునిది యొక్క ఆయన సహవాసంలో ఆనోకు నడిచాడు. హల్లెలూయా. నీవు కూడా ఈ లోకంలోకి జారిపోకుండా నువ్వు దేవుని యొక్క ఎత్తబాటులోకి వెళ్ళాలంటే ఆయనతో సహవాసం చేయాలి. హల్లెలూయా. ఎక్కడున్నాడు ఆయన సహవాసం చేయడానికి? వెళ్ళిపోయా చేపట్టుకుని నడిచేద్దాం. ఎక్కడున్నాడండి? ఇదిగో ఇక్కడే ఉన్నాడు. ప్రతి వాళ్ళ ఇంట్లోనే ఉన్నాడు దేవుడు. ఈయన్ని పట్టుకుని నడవండి. నువ్వు జారిపోయే అవకాశం లేదు, పారిపోయే అవకాశమే లేదు ప్రియులారా. ఇదిగో ప్రింట్ చేయబడ్డ దేవుడు ఈ బైబిల్ అయి ఉంది. హల్లెలూయా. దీంట్లోంచి ఒక సున్న కానీ పుల్లు కానీ అది అన్నటికీ తప్పిపోదు. హల్లెలూయా. కనుక దీనితో సహవాసం చేసేవాడు ఎప్పుడూ విశ్వాసంలో దిగజారిపోడు, ఎప్పుడూ ఓడిపోయే అవకాశమే లేదు. ఎందుకంటే ఈ వాక్యము అతనికి బలాన్ని ఇస్తుంది, ఈ వాక్యం అతనికి తోడుగా ఉంటుంది. వాక్యమే దేవుడు, దేవుడే వాక్యం. మన సహవాసం ఎవరితో? దేవునితోనా, లోకముతోనా? ఎవడో కూడా ఇద్దరు యజమానులకి సేవ ఒకేసారి చేయగలడా? హల్లెలూయా. నువ్వు చర్చలో ఏమో దేవుడితోటి చర్చ బయటికి వెళ్ళిపోయిన తర్వాత మొబైల్తో సహవాసం చేస్తే అది భక్తా? దారుణమైన పరిస్థితి. హల్లెలూయా. నీ మొబైల్ ఫోన్ నిన్ను నరకానికి తీసుకెళ్తుంది. ఇది రాసి పెట్టుకోండి, మీ బైబిల్లో ఆఖరి పేజీలో రాసి పెట్టుకోండి. ఈ మొబైల్ ఫోనే మనల్ని నరకానికి తీసుకెళ్ళేది, ఈ బైబిలే మనల్ని స్వర్గానికి తీసుకెళ్ళేది. ఒకటే మాట అంతే, దట్స్ ఆల్. ఎందుకంటే బైబిల్ దేవుడై ఉన్నాడు, మొబైల్ ఫోన్ దెయ్యమైంది, సాతానయ్యింది. ఈ చివరి కాలంలో అవ్వరు ఏ విధంగా మోసం చేసిందో అలాగే దేవుని కుమారులను మోసం చేయడానికి ఈ సైతాన్ని తీసుకొచ్చిన పెద్ద డివైస్ అంటే తెలుగులో ఏమంటారు, ఉపకరణమే ఈ మొబైల్ అయ్యింది. హల్లెలూయా. ఈ దొడ్డుగా జనాలను నరకంలోకి నడిపించడానికి సాతాను కనిపెట్టిన సాధనమే ఈ మొబైల్ ఫోన్ అయి ఉంది. అయితే మొబైల్ వాడొద్దంటారా మీరు అని అనవచ్చు. వాడండి. ప్రతిదానికి ఒక అడ్వాంటేజ్ ఉంటుంది, ఒక డిసడ్వాంటేజ్ ఉంటుంది, ఒక ఉపకారం ఉంటుంది, అపకారం ఉంటుంది. కానీ అపకారం సైడ్ వాడొద్దు, అపకారం సైడ్ మొబైల్ ఫోన్ వాడొద్దు. హల్లెలూయా. కనుక అక్కడితో ఆగకుండా అది దేవుని యొక్క భక్తిలోకి కూడా అది సొచ్చుకొని వచ్చేస్తుంది. ఎవడెవడో పరికమాలనుడు ఏ వర్తమానాలు చెప్తాడు, ఆ వర్తమానాలు మనం వింటాం. మన చెవులు పాడు చేసుకోవడం, హృదయం పాడు చేసుకోవడం. కనుక అడ్డమైన వర్తమానాలు కూడా వినొద్దని నేను ఇంతకు ముందే చెప్పాను మీకు. కనుక మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ చివరి కాలంలో అని చెప్పాడు, ఈ చివరి కాలంలో ఐసి మీద నడిచినట్టే అని అన్నాడు. హల్లెలూయా. ఐసి మీద నడితే ఉంది, కొద్దిగా జారినా కూడా ఈ పక్కన అగాధం, ఆ పక్కనేమో మామూలుది. కొద్దిగా జారినా కూడా అగాధంలోకే ఇంకా. కనుక చాలా జాగ్రత్తగా మన జీవితాలు ముందుకు నడిపించాలంటే వాక్యంతో మనం సరి చేసుకోవాలి, వాక్య ప్రకారంగా మనం జీవించాలి. అది దేవుని బిడ్డలు చేయవలసిన లక్షణం. దేవుడి కొద్ది మాటలు దీవించును గాక. అందరూ హల్లెలూయా చెప్పండి, అందరూ చెప్పండి వాడు.